సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వీడియోలో మేము చాలా రోజుల తర్వాత కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ అయితే ఆడిపోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా సో లెట్స్ గో. నేను ఇంకొక నిసాన్ జీటీఆర్ వచ్చింది డైలీ వాచ్లో అయితే చూపిస్తాను. దానికి అంతా ట్యూనింగ్ చేపించేస్తాను. మీకు 2 వీక్స్ లోపల అయి ఉండొచ్చు కార్ ఫర్ సేల్ వచ్చి. ఎందుకంటే మనం రోబ్లాక్స్ అయితే ఆడుతున్నాం కదా, అంటే దాంతోపాటు మెకారీనా కూడా ఆడుతున్నాం. నేనైతే రోబ్లాక్స్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే ఆడదాం అనుకుంటున్నాను. సింగిల్గా ఆడదామా మల్టీప్లేయర్ ఆడదాం, మీరే చెప్పండి. 60 lakhs ఉన్నాయి. నేను కొన్ని కార్స్ అయితే కలెక్షన్కి వచ్చుకున్నాను. ఇప్పుడైతే మన కార్ మార్కెట్కి అయితే వెళ్దాం. ఏదైనా కార్స్ ఉంటాయో లేదో చూద్దాం. ఓకే చూద్దాం. ఓకే మంచి కార్సే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది వేస్ట్. ఇదేం కారు? ఈ కార్ బాగుంటుంది అనుకుంటా. ఆడి B3 ఎంత రేట్ బట్టి. ఓకే నేనైతే అప్పుడు ఉంచుకున్నా అనుకున్నా, అది తీసుకున్నా. ఇంకేంటి మినీ కూపర్ కదా. నాకైతే నచ్చింది కదా ఈ మినీ కూపర్ డిజైన్ అయితే. దీని ట్యూనింగ్ చేపింగ్ కానీ రిపేరు పెయింటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. తీసేసుకున్నా 92 బాగా చేద్దాం. అంతా ఇంత వద్దు, 86 అంతే పెడతాం. ఏమంటావు? థ్యాంక్ యూ అండి. డబ్బులు ఏం మెర్సిడీస్ ఏం లేవా గైస్? సర్లే, ఇంకొక మినీ కూపరు. ఇది మెర్సిడీస్ నా ఫేవరెట్ కారు. నా కలెక్షన్లో ఉంచుకుంటా. నేనైతే కార్ కలెక్షన్ అయితే చేస్తున్నాను గైస్, మీకు చెప్పాను కదా. కొన్ని కార్స్ అయితే కొనుక్కున్నాను, దాంట్లో ఇప్పుడు వేసేసుకున్నాం. ఈ కార్స్ అన్నీ ఏదో ఒక రోజు లాస్ట్ రోజు అమ్మేద్దాం. ఓకే మెర్సిడీస్ వచ్చింది. ఇదేం కారు? వేస్ట్. ఇంకొక మినీ కూపర్ అయితే అండి కొనేద్దాం. నాకు మంచి కార్ తెలిసి అనుకున్నాను. అది తిప్పుతానే ఉంటే అర్థం. అయ్యా ఎక్కడ పెట్టాను? సరే ఎంత సరే, నువ్వు కూడా అంతా ఇంత వద్దు. 78,999 అయితే నాది. ఎంత ఇస్తావు? నువ్వేమంటావు? ఓకేనా లేకపోతే గయానా? ఓకే వచ్చింది. కారు రిపేర్ ఉంది. అబ్బా చూడండి ఎంత బాగుంది. రిపేర్ ఎందుకు? ఎక్కడ పంపించాను? దీనికి డ్యామేజ్ ఉంది. ఇంకా స్లాట్లో పంపించాను. ఏం కాదు, నెవర్ మైండ్ అబౌట్ ఇట్. ఇది నేనే కదా, నేనైతే డ్రాయింగ్ చేస్తాను. ఇవన్నిటికీ వేరే వేరే కలర్స్ అయితే వేపిస్తాను. మీరు అయితే ఏదో ఈ కార్ నేను కొందాం అని అనుకున్నా. ఏం రీపెయింట్ చేయించి ట్యూనింగ్ చేపిస్తా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ కార్ నువ్వే అనుకున్నా. కొన్ని రోజులు ఉంచుకున్నాను కూడా నేను. సరే అంతా ఇంత వద్దు కదా, ఎంతో కొంత వేసేద్దాం. అప్పుడే కదా మనం ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది. బేరాలు ఆడదాం. థ్యాంక్ యూ. 1,000 పెట్టడానికి కలిసి ఇది ఇంత చేసింది. బేరాలకు కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. దాని హద్దు మించిపోతున్నాను. నీకు కొన్ని వేసుకోరాలేదు కలిసి. నేనైతే ఇది నాకాలే, సరే ఏమనుకోవద్దు. వెళ్ళిపో. నేను ఏదో ఒక రోజు ఒక కార్ని అయితే, అంటే ఛాలెంజర్ కానీ ఒక కార్ని అయితే సెల్ చేద్దాం అనుకుంటే. ఎలా సెల్ చేస్తాను, ఎంతకి చేస్తాను అంటే ట్యూనింగ్ చేపించి అడుగుతాను మీకు. నెక్స్ట్ ఈ వీడియోలో కానీ, ఈ వీడియో అయితే రాదు, నెక్స్ట్ వీడియో కానీ అయితే అవైతే వస్తాయి. ఈరోజు వీడియోలో కూడా రావచ్చు, నేనైతే చెప్పాలనుకోవట్లేదు. మనం ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు కార్ మార్కెట్లో అన్ని కార్స్, ఆక్షన్లో అన్ని కార్స్ కొనుక్కోవచ్చు ఇప్పటికే అనుకుంటే. కార్ దాన్ని బట్టి డొల్లా కార్ లాగా ఉంది. డొల్లా కారు ఆ మధ్యలో సింబల్ వస్తే ఆ డొల్లా కారే. అబ్బో డ్రిఫ్ట్.
అది ఎల్లో నాకు తెలిసి ఈరోజు చాలా రోజులు అయింది కాబట్టి మనం కార్స్ కొందామంటే కొని ట్యూనింగ్ చేపిద్దాం అంటే ఈరోజు ఏముండదు. ఓకే, మన కలెక్షన్లో ఉంచుకుందాం అనుకున్నా. దీనికైతే పెయింటింగ్ చేపిస్తా, మెటాలిక్ అయితే వేపిను, స్మూత్నెస్ పంపిస్తా అంతే. కామెడీగా ఉంది కదా సార్ కార్. నీకు ఇప్పుడు 2 కార్లు, కార్ అయితే అమ్మేస్తా, ఒక్క పెయింటింగ్ చేపిస్తా. ఎందుకంటే ఇది వేస్ట్. ఇది సరే చెప్తున్నాను, ఈరోజే చేద్దాం అనుకుంటున్నాను. నాకు చేయబుద్ధి కావట్లేదు కానీ చేయాలని ఉంది. సరే చెప్పేస్తున్నది ఏంటో. আমার কাপ সুগার ছাড়া ডায়াবেটিসে কম করতেই হয়। ব্লাড সুগার কমেছে কিছু? কোথায়, শুধু চিনি কমানোই যথেষ্ট নয়। মানে এবার থেকে ফাইবারের কাপ নিতে শুরু করো, যেমন হরলিক্স ডায়াবেটিস। ఏంటని చెప్పుకోండి, నాకు తెలిసి ఈరోజు అవుద్ది కానీ $1 అయితే మనం ఒక కార్ని అయితే అమ్మాలనుకుంటున్నాను అంతే. అది కూడా ఒక లక్కీ కస్టమర్కి, ఫస్ట్ వచ్చిన కస్టమర్కి. నాకైతే ఇది ఏ కలరు, ఇది బాగుంది కొంచెం, అంత సూది కావడం. ఇది డిఫరెంట్ కలర్ అయితే వేయించాను, ఏ కలర్ కూడా తెలియదు. ఏదో కొంచెం హై ప్రైజ్ వస్తుందనే ఇది చేయించాను కూడా. పెయింటింగ్ చేయడం చాలా ఇష్టంగా, ఎంత రేట్ ఉన్నా నేను దాన్ని తట్టుకోగలుగుతాను, కానీ పెయింటింగ్ ఇది పక్కా చేపిస్తా. నాకు చాలా ఇష్టం పెయింటింగ్ చేయడం. ఏది ఇళ్ళమ్మ రాలి ఇది ఈ కార్ ఏమన్నా ఉంటాడు గైస్, వెరీ నైస్. నిట్రో పెట్టానా, ట్యూనింగ్ వద్దులే, అవన్నీ నేను చెప్పిను. దీనికైనా ట్యూనింగ్ ఉన్నాయి. నేను మీకు ఒక కార్ చూపిస్తానండి. ఛాలెంజరా మస్ట్ ఇంకా ఛాలెంజర్ అయితే ఉంది నాకు ఆల్రెడీ, డోలా కారు. అంటే నా కారు ఇది ఉంది, విఐపి కార్లు మీదైతే దొక్కులో ఆరారు మాకు కానీ వస్తే ఎప్పుడో కొనేస్తాను నేనైతే. నేను డోలా కారు వేసుకొని పైగా నేను వచ్చాను ఏడికి. మీ దగ్గర రిపేర్ ఎందుకు మళ్ళీ సార్, రిపేర్ ఓకే, ట్యూనింగ్ వెళ్తారు కానీ ఏం చేపిస్తాడు, ఆ డోలా కార్స్ వేసుకొని సేమ్ పెయింట్ కొట్టించుకొని అంతా కొట్టించుకుంటాడు. ఇంకెందుకు మళ్ళీ దానికి ట్యూనింగు ఏంది అన్నీ అంటారు. మీకు అది అనిపించింది చెప్పండి. కార్ ఫస్ట్ సేల్ అంటేనే ఇలా గ్లిచ్చేస్తూ ఉంటాయి, లాగు అంతే. కార్ ఫస్ట్ న్యూ అప్డేట్ వచ్చింది కానీ మొబైల్స్లో వేయచ్చుగా, ఏరు అడిగితే మాకు డబ్బులు కావాలి, ఏం కావాలి, కావాలి అంతా ఉంటారు. సచ్ యూజ్లెస్ థింగ్స్. సరే ఈరోజు ఫ్రాగ్ సీజన్ 2 ఎపిసోడ్ 3 అయితే ఆడతాను ఈరోజే. ఓకేనా, దానికి కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు మెటాలిక్ కొంచెం వేపిస్తా అంతే, తల మెరిసిపోతుంది చూడండి. కానీ ఇంత నేను చెప్పాను ఇంతే ఇంతే. ఏం ఫుల్ ఏం లైట్ బ్లూ, అప్ప ఏమన్నా ఉందా గైజ్, నెట్రో ఉంది తెలుసు. దీంట్లో ఫిల్ పాయింట్స్ తక్కువగా ఉన్నాయి గైస్ మనకి. వాళ్ళు ఉంటున్నా మన కార్స్ క్లీన్ చేయడానికి సగం అయిపోతుంది. ఏమన్నా ఉందా గైస్ ఈ కారు. ఆగండి, నేను పెయింట్ మార్పిస్తా. వద్దులే, ఇది కానీ ఫుల్ పెయింటింగ్ చేపిస్తే దీనికన్నా మించిన కార్ నాకు లేదమ్మా. నేను ఆఫ్లైన్లో ప్రతిసారి ఇది మస్టాంగ్ కోసం ఏమన్నా తిరుగుతాను, ఎత్తుక్కుంటానే ఉంటా ఆప్షన్లో. నేను అప్పుడు ఒక్కసారి టయోటా GT8 6 కొన్నా, తర్వాత ఇంకా ఆపేసాను దాని ఇంకా ఆడ వేరే గేమ్ వచ్చేసా. ట్యూనింగ్ ఉంది లైట్, ఈ ట్యూనింగ్ సస్పెన్షన్ పూరా దౌన్కరు. అదే ఫ్రంట్ బంపర్ అవన్నీ వేపిలేవా, నాకు రేసింగ్ కిట్టే కావాలి. టర్బో TCS అంతే, ఏంటో కూడా నాకు తెలియదు, లేదంటే ఇది
ఏమద్దు, వీల్ మారుద్దాం 5K. ఆదర్స్ ఏముంది అనుకుంటున్నా, అయినా ఇంకాలే దాని గురించి పట్టించుకోకూడదు అంతే. సరే గాయస్, నేనైతే ఛాలెంజ్ అని అమ్మేద్దాం అనుకుంటున్నాను. $1కి ఛాలెంజర్లు బొచ్చారు బయలుదేరి కొనుక్కోవచ్చు మనం. చూడండి మ్యాన్, డ్రిఫ్ట్ వేయలేం కదా, దీనికి నేను రేసింగ్ కిట్ పెట్టానేమో అంతేలే. అబ్బా ఏమన్నా సేవింగ్ టైమా, ఇలా గ్లిచెస్, ఈ గ్రాఫిక్స్ ఉండేది కార్ వస్తేలే. పీసీ అన్నా కొంచెం బాగుంటుందేమో నిజం చెప్పాలంటే. నేను అందుకే కొంచెం తక్కువ రోజులు ఆడతాను ఈ గేమ్ని. గ్యాప్ కూడా వస్తుంది. ఫ్రాగిట్ నేను ఆడాలి, రోబ్లాక్స్, మెక్కరీనా కూడా, ఇంకా కొన్ని గేమ్స్ చెప్పండి. నేనైతే కొత్త గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాను, మైన్క్రాఫ్ట్. ఎప్పుడు ఆడాలో మీరు ఒక్క కామెంట్ చేయండి, ఆడేస్తా. ట్రైలో ఆడదాం ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్స్. ఎందుకంటే ట్రైలో ఆడితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు అంతగా తెలియదు, చెప్తున్నాం కదా, తెలుసు కొంచెం ఆడడంలో ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ మనం ఒక 2-3 ఎపిసోడ్స్ ట్రైల్ అయితే ఆడామనుకోండి, అప్పుడైతే వచ్చేస్తుంది, కొనేస్తుంది 650గా కొనేద్దాం. కానీ మీకు సబ్స్క్రైబర్స్ కాదు, 650 కాదులే గైస్, $29కి వస్తుంది. అలా నష్టపోతుంది ఇది అలా అమాంగమని. వాడికి ఛాలెంజర్ చూసి నిసాన్ జియాస్ ఏంటండి, నిసాన్ GTR మస్టాంగ్ కూడా ఉంది మన దగ్గర. మస్టాంగ్ అమ్ముదామా, ఛాలెంజర్ అమ్ముదామా? మస్టాంగ్ అమ్మేద్దాం, అది బొచ్చుడు. నా ఛాలెంజర్ చూడండి 3 GTRలు ఉన్నాయి, ఖాళీగా పడాయి. అన్నీ ఒక్కరోజు అమ్మేయాలి. 40-50 lakhs అంటే 4 million, ఇప్పుడు 1.3 million ఉందంటే. మీకు 30 lakhs అంటే చాలా తక్కువ అసలు చెప్పాలంటే. కానీ ఇన్ని కార్లు వల్ల న్యూ అప్డేట్ వస్తుంది, అప్పుడు వరకు ఎనీ కూపన్ నాకు అమ్మలోనే ఉంది. కానీ $1 అమ్మను, ఇది అమ్మేస్తాను. ఈ ట్యూన్డ్ కార్ ఉంచుకుంటాను, కానీ మిగతా కార్లు అది అమ్మేస్తాను. ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత, ఈ 2 ఉన్నాయి కదా, ఇదేంటి టెస్లానా, ఇది మెర్సిడీస్. ఓకే B3 కొన్నాం అనుకున్నా. దీనికి స్పాయిలరు ఉంటే ఇంకా నాకు ఎంత నచ్చింది. ఈ కార్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దీనికి ఒక సపరేట్ బేస్ ఉంది, ఫ్యాన్ నాకు ఉంది. ఎందుకు చెప్పుకో, నేను ఫస్ట్ ప్రైవేట్ కార్కి ఈ కార్ని ఉంచుకుందాం అనుకున్నా, అంత నచ్చింది నాకు. ఆడి RS6 ఉంచుకుందాం అనుకున్నా, కానీ అది తమ్మేద్దాం అనుకున్నా, దానికి 2 lakhs కదా. నాకు నచ్చింది, దాని తర్వాత నిసాన్ వచ్చేసింది, ఇంకా దానిపైన ఇష్టం ఉండేది పోయింది. అయినా ఇప్పుడు ఉంచుకున్నాను, చూపిస్తానులే. సరేగా, పొద్దున 30 minutes రికార్డ్ అయింది నాకైతే. మీకు ఎంత వచ్చిందో నాకు తెలీదు. ఓకే పడుకో, అది లేయి ఎంతసేపు పడుకుంటుంది అబ్బా. ఎంతసేపులో అమ్మా నోడే. ఓకే గైస్, ఈరోజు అయితే మనం అమ్మేద్దాం. ఏమమ్ముదాం అనుకున్నా, ఛాలెంజర్ గైస్. నేను కన్ఫర్మ్ ఆ 2 కార్లు రిపేర్ ఇచ్చి పడేయాలి ఫస్ట్. 2 కదా, నువ్వు కూడా వచ్చే మినీ కూపర్ వచ్చే. నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ఎంత తొందరగా అయితే ఇది తక్కువ మినిట్స్ రావచ్చు.
అంటే 20 మినిట్స్ లోపల రావచ్చు, లేకపోతే 20 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. మన షాప్ గురించి అందరూ మర్చిపోతున్నాడు. దీన్ని ఒత్తినే పెయింటింగ్ చేపిస్తాను. దీనికి క్యూనింగ్ అంతా ఉంటుంది, దీనికైతే ఉండదు. అమ్మేద్దాంలే, ఎంత రికార్డ్ అయినా నాకు ఏం పడవాలా. మీకోసమే కదా ఇది కూడా చేసేది. యూట్యూబర్ అంతా రోజుకి వీడియోస్ పెడతారా? నేను కూడా ఈ మధ్యన పెట్టట్లేదులే, కానీ కొంచెం వర్క్ అయితే ఉంది నాకు కూడా. చూడండి ఆ కారు సేమ్, మళ్ళీ ట్యూనింగ్ ఎందుకు చూపిస్తారు? వాళ్ళకి కావాలని మా పేషెన్స్ని తెస్తారు. పేషెన్స్ లేని వాళ్ళకి ఏమో మంటలెక్కేస్తుంది. ఆటో పెయింటింగ్ మేము పెయింటింగ్ చేయించుకోవాలి కదరా దీనికి. మీరు ఆటో పెయింటింగ్ అంతా ఆటో పెయింటింగ్ మందుకు దిగేం వింత కొన్నిసార్లు ఇలా చెప్పారైతే. ఆడ ఎక్కడో కార్నర్ పెడితే ఆడికి వచ్చింది. ఇవన్నీ రీస్టోర్ నాకు వద్దు. పెయింటింగ్ చేపించడమే ఎక్కువ దీనికి. ఇప్పుడు చేపించాలని చేయించాను. $1,500 వేస్ట్. అమ్ముతాము ఏదో పెయింటింగ్ చేపిద్దాం. ఏ గేమర్స్ అన్నా పెయింటింగ్ చెప్పాడు ఇలాంటి కార్స్ని, అది కూడా మినీ కూపర్ని. అసలుకి ఏముందో ఎపిసోడ్లో నేను ఆఫ్లైన్ ఈ వీడియో అది అప్పుడో తెలియదు, కానీ ఇదైతే అమ్మేస్తాను నేను. దీని ప్లేస్ లేదా, ఉందా లేదా చూద్దాం. లేదైతే దిగు. అది చెత్తేరా నువ్వు, ఒకటి క్లీన్ చేయించుకోవడం అనవసరంగా పెట్టాను. అది నా కలెక్షన్లో ఉంచుకుంటాను, ఇప్పుడు కల్లా చేయను. ఆ చెత్తనైనా వేసుకోవాల్సిందే. ఒక అబ్బాయి క్లీన్ చేసుకోవడానికి తీయడ ఒక చెత్త ఉంది. అది నేను అక్కడ అన్నాను. అమ్మ దొరికింది పాయింట్ దగ్గర. దాన్ని ఆడ పెట్టి దానికి చేసాను లోపల. సరే జీవితం అయిపోద్ది. నువ్వు రా పొడిమని చూడు అంటే మొన్న ఇద్దరు చూపించిందా. ఇదే మన RX, దానికి TR6 అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కాపీ కొట్టినట్టు వద్దని వాళ్ళ గేమ్ వాళ్ళే పెట్టారు. ఏదో జరుగుండొచ్చు గాయస్, నాకు తెలిస్తే ఏదో ఒక వీడియోలో చెప్తాను. దాని గురించి రీసెర్చ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ రిపేర్ అయిపోయిందిగా. వీడి పేరు జాన్ సీనా. Johnny, yes papa, eating sugar, no papa. Only always నాకేమో అంతగా తెలియదు. నేను చిన్నపిల్లని కాదుగా. చిన్నపిల్లోనే మరి అంత కాదుగా. దాన్ని నేను కొంచెం రోబ్లాక్స్ మల్టీప్లేయర్ చేసిలా, మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి. వాడి పేరు నా చిన్నప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు కూడా ఉన్నాడు నా ఫ్రెండే. అందుకే మేము అనుకున్నాము. వాడు కూడా ఛానల్ ఉంది, చెప్తాను. పేరు తెలియకపోతే తెలుసుకోండి. ఉన్నాను దేనికో, నేను డ్రిఫ్ట్ వేయను. నేను డ్రైవింగ్ గేమ్స్కి వేసుకుంటా డ్రిఫ్ట్. RCs ఉన్నాయి, పూరాదోన్ లైట్స్ వద్దు, RGB లైట్స్ ఏదో వేపిద్దాం. బ్లూ అయితే వేపిస్తాం. ఓకే, 1005కి అంతే. దీనికి ట్యూనింగ్ ఉండదు కదా, ఆడికి ఉంది. ల్యాంబర్గిని ముందు అది మొబైల్లో లేదు కానీ ఫోన్లో ఉంది. మొబైల్లో లేదు కానీ పీసీలో అయితే ఉంది. వెళ్ళు, 20 minutes అయితే రికార్డ్ అయింది. నాకు దిగు. ఇంకా నేను అమ్మేద్దాం అనుకుంటున్నా తొందరగాను. అంతే. దీని ఫుల్, దీనికి బ్లూ, అంతే అయిపోయాయి. సక్సెస్ఫుల్గా ఈరోజు కొన్న కార్స్. ఇది కూడా దీనికి ఒక నాకు స్పెషల్
ఫ్యాన్ బేస్ ఉంది దీనికైతే. అప్పుడు ఆ మినీ కూపర్ని ఛాలెంజర్ని ₹1 అమ్ముదాం. నిసాన్ జీటీఆర్కి పెట్టాను. నీకు లేదు ఏమనుకోవద్దు, నువ్వు అనుకున్నా డోంట్ కేర్. ఫస్ట్ మినీ కూపర్ని 5 ఏళ్ళు వెబ్ పేజ్ చాలా రోజులైంది కదా వెబ్ పేజ్ ఓపెన్ చేసి. ఏళ్ళు ట్యాబ్ వెబ్ పేజ్ కార్ ఫస్ట్ అది పీసీ వర్షన్లో తాడు కలిపి ఉంటుందా, అది దీంట్లో ఒక్కసారికే వచ్చింది. మినీ కూపర్ పెయింట్ అదా కాదా, అది దీనికి ఒక 125,999. నేను ఎందుకు 999 పెడతాను అనుకో, అది ఒక స్ట్రాటజీ అంటే ఈ గేమ్లో. నేను 4th అవేం పెట్టను, దీన్ని కూపర్ అంతే అంతే. దీనికి నేనేం పెట్టను, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. నీకు వెళ్ళు మినీ కూపన్ అయితే పెట్టేసాం మనం. అప్పుడు అదేంటి ఛాలెంజర్ కదా, ఛాలెంజర్ ఆడబోయి చచ్చిండు. ఇది ఛాలెంజర్ స్పెషల్ ఆఫర్ to the challenger. $1 అంతే. చూడండి $1కి ఏదో పెట్టాను, పోతే పోయింది డబ్బులు. ఇది మీకు ఛాలెంజ్ లాంటిది. ఇలాంటి ఛాలెంజెస్ మీకు ఎన్నో కావాలంటే ఒక లైక్ అయితే వేసుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు కామెంట్ చేసిన కార్స్ నిసాన్ జీటీఆర్ కూడా పెట్టేస్తాను, నాకేం బాధలా, ఐ డోంట్ కేర్. అది 4 సార్లే కస్టమర్లు దేవుడితో సమానం. వచ్చేయండి, కాసేపు వెయిట్ చేద్దాం. మన లోపల ఆఫీస్లోకి వెళ్ళి మన ఆఫీస్ని చూసుకుంటే వెల్కమ్. ఓకే, కంప్లీట్ డెకరేషన్ ఆన్లైన్తో ఏంటి అక్కర్లేదు, నా దానికి ఫుల్గా వస్తాయి డెకరేషన్. క్యారవాన్కి వేసుకున్నాం. ఇన్ డిజైన్ ఎంత, ఇది విండో, ఐ డోంట్ కేర్. నాకు ఇది నచ్చింది, అవుట్ డిజైన్ అంతేగా. ఇది బాగుంది అంతే, కొనేసాను. కస్టమర్స్ వచ్చారు ఛాలెంజర్కి, ఏంటికి మినీ కూపర్కి వచ్చాడు. మినీ కూపర్కి అయితే ఓకేలే, ఛాలెంజర్కి ఎవరు ఫస్ట్ వచ్చారో తెలీదు. ₹100 పెట్టేవాడిని దీనికి కూడా అనుకున్నా, కానీ రేట్ ఎక్కువలే. ఇప్పుడల్లా వద్దులే అనుకున్నా, అందుకే. అది ఎత్తుకోపోరా మచ్చా, చెత్త ఎత్తురా ఫస్ట్. నువ్వు ఎక్స్పీ కావాలి, 1,00,000 ఇచ్చి ఒక ఎక్స్పీ ఉన్నా నేను ఇచ్చే రకం ఇప్పుడు అలా ఉన్నా. లైక్ అంబానీకి ఎంత డబ్బులున్నా ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఛాలెంజర్ ₹1కి అమ్ముతున్నాడు రా, వీళ్ళెవర్రా? నేను ₹1కి అమ్మితే కొనట్లేదా? దానికి నాకు 0.5 సెంట్స్ అనాలి. నేనైతే దేంతో కొట్టాలో కూడా అర్థం కాదు నాకైతే.
ఒక్కదాని మిడిట్ ఏంటి గైస్ వాడు నాకు అర్థం కావట్లేదు ఏ లోకల్లో ఉన్నారు అంత మంచి ఇచ్చాను వాడికి క్లీన్ చేసుకుందాం మనం కార్లని రాలేదు ఇంకా రాలేదు ఎందుకు అసలు షిట్ వచ్చేలా లేదు కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం వాడి గురించి ఒక 1 minute వెయిట్ చేస్తా ఎంతసేపు గైస్ ఓకే గైస్ నాకు తెలిసి వాళ్ళు రారు గైస్ నేను ఎంత కష్టపడి 1 రూపీకే కదా నేను పెట్టింది 1 lakh పెట్టానా అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ బేరం వేస్తారే సర్లే ఆప్షన్కి వెళ్దాం ఒకసారి కాసేపు ఆప్షన్లో వెళ్ళి కార్ చూద్దాం ఒకరోజు అయితే అన్ని కార్లు అయితే కొనేద్దాం అన్ని కార్లు అయితే మనం పెట్టలేము కానీ అది నేను ఒకసారి ట్రై చేశాను మా ఫ్రెండ్తో ఆడినప్పుడు ధరలే కార్లే వచ్చేవి ఆ పెద్ద కార్ పెద్ద అదే కదా ఇవన్నీ మనం పట్టించుకోకూడదు కొన్నాము ఎందుకు వేస్ట్ కార్ అది వేస్ట్గా నాకు మా కస్టమర్ తొందరగా ఎవరు ఫస్ట్ కస్టమర్ ఈ సేవింగ్ ఒకటి మధ్యలో వస్తుంది వెళ్ళరు వెళ్ళు హూస్ దట్ లక్కీ పర్సన్ యాస్ ఆ లక్కీ పర్సన్ నువ్వు రియల్ ఎస్టేట్ థర్డ్ కాకూడదు అంతే ఓకే మన ఎల్లో కస్టమర్ ఎక్కువ రేటుకి కొంటారు వాడు ఇప్పుడు నీకు ఆ కార్ అమ్మనులే కాకు అది $1 రా పెట్టాను ఏమంటావు ఎక్కబో అది ఓకే గైస్ మన ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం అండ్ ఐల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో అండ్ దెన్ గుడ్ బై